సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ సిఐడి చీఫ్ సంజయ్ ను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీలో విచారించిన ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయిందని తెలుస్తోంది. గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీలు సంజయ్ ను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిధులను సంజయ్ దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఇచ్చేందుకు మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్ల కొనుగోలు విషయంలో ఆ శాఖ అధిపతిగా భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. సంజయ్ కు ఈ నెల 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఏసీబీ అధికారుల విచారణలో సంజయ్ నోరు విప్పలేదని తెలుస్తోంది. 3 రోజుల్లో మొత్తం 20 గంటల పాటు సంజయ్ ను ప్రశ్నించారు. మొదటి రోజు 6 గంటలు, రెండవ రోజు 8 గంటలు, మూడవ రోజు 4 గంటల పాటు సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారించారు. 300కు పైగా ప్రశ్నలు అడిగినా సంజయ్ నోరు విప్పలేదని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎలా చెల్లించాలని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే సంజయ్ మాత్రం అవేమీ తాను పర్యవేక్షణ చేయలేదని, క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది చూస్తారని చెప్పినట్లు సమాచారం. ఇక ఐప్యాడ్, వెబ్సైట్లు, యాప్లకు టెండర్లు లేకుండా ఎలా కట్టబెట్టారని ప్రశ్నించినా నోరు విప్పలేదని తెలుస్తోంది. ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టుకు నివేదించనున్నారు ఏసీబీ అధికారులు. కొన్ని ప్రైవేట్ సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకుని సంజయ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మొత్తంగా 3 రోజుల విచారణలో సంజయ్ నోరు తెరవలేదని తెలుస్తోంది. మరొకసారి కస్టడీ కోరేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తున్న 3 రోజుల పాటు ప్రశ్నించారు, గంటల పాటు ప్రశ్నించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే విచారణాధికారి ఏసీబీ అధికారులకు అయితే రానట్టు తెలుస్తోంది. మరొకసారి ఇన్వెస్టిగేషన్ కోసం గడువు కోరతారా ఏంటనే విషయాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ క్రాంతి. సంజయ్ అయితే ఏసీబీ అధికారులకు విచారణలో ఏ మాత్రం సహకరించలేదు, ఏ విషయం అడిగినా సరే నోరు విప్పలేదని చెప్పి తెలుస్తుంది. దానికి తనతో సంబంధం లేదు, సిబ్బంది చేస్తూ ఉంటారని చెప్పి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏసీబీ అధికారులు మరొకసారి విచారణ కోసం గడువు కోరే అవకాశం ఉంటుందనుకోవచ్చా? గుడ్ మార్నింగ్. సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సిఐడి చీఫ్ గా పనిచేసిన సంజయ్ 3 రోజుల కస్టడీ ముగిసింది. అయితే ఏసీబీ కోర్టు అనుమతితోటి 3 రోజుల పాటు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీలు సంజయ్ ను విచారించారు. అయితే విచారణలో కనీసం ఏదైతే తనకి సంబంధించినటువంటి అంశమే కాదు, నాకు దాని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటివన్నీ చూసుకుంటారు అంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, అలాగే అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఇచ్చేందుకు మొబైల్ యాప్ అభివృద్ధికి సంబంధించి నిర్వహణ, ట్యాబ్ల కొనుగోళ్ల విషయంలో ఆ శాఖ అధిపతిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ కస్టడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టులో రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయనను కస్టడీకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ కూడా దాదాపు ప్రతి ప్రశ్నకు కూడా నాకు తెలియదు అనే విషయాన్ని ఆయన చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏసీబీ అధికారుల విచారణలో సంజయ్ కనీసం మొత్తం 20 గంటల పాటు విచారించారు. మొదటి రోజు 6 గంటలు, రెండో రోజు 8 గంటలు, మూడో రోజు 4 గంటల పాటు సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారించారు. 3 రోజుల్లో మొత్తం 300కు పైగా ప్రశ్నలు ఆయనను అడిగినప్పటికీ కూడా ఆయన కనీసం నోరు విప్పలేదని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రత్యపు సౌత్రిక టెక్నాలజీస్ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎలా చెల్లించారు అంటూ కూడా ప్రశ్నించారు. అయితే సంజయ్ మాత్రం అవేమీ తాను పర్యవేక్షణ చేయనని, కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో సిబ్బంది చూస్తారని చెప్పారు. అయితే ఐప్యాడ్ కు వెబ్సైట్లు, యాప్లు ఇలా టెండర్లు లేకుండా ఎలా కట్టబెట్టారని చెప్పి అడిగినప్పటికీ కూడా ఆ టెండర్స్ విషయంలో కూడా తనకేమీ సంబంధం ఉండదు అంటూ కూడా ఆయన ఒక్క మాట చెప్పి ఊరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే ఒకే రోజు సంఖ్యలో హాజరైనటువంటి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ క్లియర్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సంజయ్ పైన కీలక
ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా ఆయన ప్రతి దీనికి కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తంగా 3 రోజుల ఏసీబీ విచారణలో సంజయ్ నోరు తెరవలేదు కాబట్టి మరోసారి ఏసీబీ కోర్టు కి ఈ వివరాలన్నీ చెప్పి మరొకసారి కస్టడీకి కోరేందుకు ఏసీబీ అధికారులు అయితే నివేదించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి సమాధానాలను, వీరు వేసినటువంటి ప్రశ్నలను, అలాగే మరొకసారి విచారణకు కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.